145 కీర్తన 14వ వచనం మాత్రం చదువుదాం. యెహోవా పడిపో వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవారు. పడిపోయిన వారిని చూసి ఎగతాళి చేయొద్దండి. పడిపోయిన వారిని చూసి ఎగతాళి చేయొద్దు. భలే జరిగింది అనొద్దు. నాకు ముందే తెలుసు నువ్వు పడతావని పెద్ద ప్రవచనం చెప్పొద్దు. ఈ ఆరిదేరిపోయిన ప్రవచనకారులు బయలుదేరాడు. ఇప్పుడు పడిపోయినోడిని చూసి నాకు ముందే తెలుసు నువ్వు పడిపోతావని దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఏం చెప్పాడు నీకు? పడిపోయినోడిని లేవనెత్తుతానని చెప్పాడు. పడిపోయినోడిని పడేస్తానని చెప్పలేదు. పడగొడతానని చెప్పలేదు. పడగొట్టేవాడు ఆయన కాదు, నిలబెట్టేవాడు ఆయన. పడగొట్టేవాడు సాతాను, నిలబెట్టేవాడు మన ప్రభు. పడిపోయిన వారందరినీ, నీ ఇంటిలో నీ బిడ్డలు పడిపోతే, శోధనలో పడిపోతే, పాపంలో పడిపోతే, ఈ రోజున తల్లిదండ్రులే బిడ్డలను క్షమించడం లేదు. నీ మొహం నాకు చూపించద్దు పో, నీ చావు నువ్వు చావు అని బిడ్డలను ఇళ్లలో నుంచి తరిమేస్తున్నారండి. జాగ్రత్త. నీ బిడ్డ ఒకవేళ పొరపాటు చేస్తే, నీ కుమారుడు ఒకవేళ తప్పు చేస్తే, ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని ప్రేమించాను, మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నాం అని నీ దగ్గరకు వస్తే ఏం చేయాలి? కాళ్ళని కొడతాను, పోరా బయటకు అనాలా? ఏం చేయాలండి? పోనీలో నాయన ఉండిపో అంటే ఇంక అందరూ అదే చేయరా? పోనీలో నాయన ఉండిపో అంటే ఇంకా దేశంలో వివాహ వ్యవస్థ ఉంటుందా? తల్లిదండ్రుల విలువ ఉంటుందా? ఈ రోజున చాలామందికి తల్లిదండ్రుల విలువ తెలియటం లేదు. బిడ్డలు అసలు అలాంటి నిర్ణయాలు చేసుకుంటున్నారంటే దానికి ముఖ్యమైన కారకులు తల్లిదండ్రులే అండి. ఇంటిలో భార్యాభర్తలు జగడాలాడుకుంటూ ఉంటే మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చేలా మనసిప్పుతారు. అమ్మతో చెప్తే, నాన్నతో చెప్తే నాకు పరిష్కారం దొరుకుతుందని అలా ఆశిస్తారు. తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డల కోసం జీవించాలి. బిడ్డలను ఒక ఇంటివారిగా చేసే వరకు తల్లిదండ్రుల బాధ్యత అండి. పెంచి పెద్ద చేయటమే కాదు, పెంచి పెద్ద చేసి పెళ్లి చేసే వరకు తల్లిదండ్రుల బాధ్యత. ఆ తర్వాత వారు కుటుంబంగా సిద్ధపడ్డారు, వారి కుటుంబాన్ని వారు కట్టుకోవాలి, వారిని వారు పోషించుకోవాలి. తల్లిదండ్రులుగా మనం చేయగలిగిన సహకారాన్ని వారికి అందించాలి. కానీ ఎంతోమంది యవనస్తులు చెప్తారు, మా నాన్న మాతో మాట్లాడదు, మా అమ్మ మాతో మాట్లాడదు, సరిగా మాట్లాడదు అన్నాడు. అసలు మాట్లాడదా అంటే అది ఎట్ట కుదురు? అదేనండి మాట్లాడదు కానీ సరిగా మాట్లాడదు అంటే, సరిగా మాట్లాడతామంటే ఏంటంటే మొక్త సరిగా వచ్చావారా, ఫీజు వచ్చినప్పుడు ఫీజు కావాల్సి వచ్చినప్పుడు అడుగుతావు, సరే అడుగు చావు అంట. అడుగు చావు ఏంటి? మళ్ళీ కొంతమంది ప్రతి బాటకి చావు పెట్టుకుంటారు కింద. మీ భాషలు ఎక్కడన్నా ఉంటే కరెక్ట్ చేసుకోండి. తిట్టేటప్పుడు డైరెక్ట్గా తిడతారు కొంతమంది పొగిడినట్టే పొగిడి తిడతారు. దాంట్లో మన నోటిలో నుండి చావు అనే మాట రాకూడదండి, బతుకు అనే మాట రావాలి. చావు అనే మాట సాతాను సంబంధమైంది. చచ్చావంటే నీకు ఇక మారు మనసు పొందే అవకాశం లేదు. చచ్చిన వాడికి ఎవరు కూడా నరకంలో నుండి పరలోకానికి తీసుకెళ్ళగలిగిన శక్తిగా లేదు. బిడ్డలను, పడిపోయిన వారిని ఉద్ధరిస్తాడు. పడిపోయిన వారిని ఎవ్వరూ తృణీకరించకండి. కృంగిన వారిని ఆదరించండి. చాలామంది యవన బిడ్డలు ఈ రోజున తప్పుడు నిర్ణయాలు చేస్తున్నారు. ఇంకా విచిత్రం ఈ రోజున గమనించేది ఏంటంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు ఆరిదేరిపోతున్నారు. బీ కేర్ఫుల్ అమ్మాయిలు. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అండి ఇంట్లో నుంచి కదలరు. ఇంట్లోనే ఉంటారు కానీ మా పిల్ల మా కళ్ళ ముందే ఉందనుకుంటారు కానీ అసలు మీ పిల్ల మనసు మీతో లేదు. ఇక్కడ ఎక్కడో ఉంది అంతే. గుస మనుషులుంటే టైపు. ఏంటంటే యవనస్తులకు సెల్ ఫోన్లకి లాక్ వేస్తే వెంటనే దాన్ని తీసుకురండి నా దగ్గరికి. లాక్ వేసుకుంటారమ్మా? నా దగ్గర తీసుకురాకండి, మీరే చూసుకోండి. సెల్ పగల కొడతాను అనకండి, మళ్ళీ కొత్త సెల్ కొనుక్కుంటుంది. ఏంటండి వాళ్ళ మనసు మార్చాలి. సెల్ పాపం కాదండి, సెల్ ఫోన్లో పాపం లేదు, పాపం గుండెల్లో ఉంది. అది సెల్ ఫోన్లో ఉపయోగించుకుంటున్నారు. అందుకే మనస్సు మారాలి. ప్రభు చెప్పేది నీ గుండె మారితే, నీ జీవితం మారితే, నువ్వు ఎక్కడున్నా సరే, ఎలాంటి కల్చర్లో ఉన్నా సరే నీతి నీలో ఉంటుంది. కాబట్టి
స్తుతి నీకు కలిగి ఉంటావు కాబట్టి, కృతజ్ఞత కలిగి ఉంటావు కాబట్టి, ఏ స్థాయి నుండి ఈ స్థాయికి వచ్చావని ఎరుగుంటావు కాబట్టి ఎక్కడున్నా ఆయన సాక్షిగా ఉండగలుగుతావు. పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు. 15వ వచనం ముగించుకుందాం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చున్నావు. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. రెండోది, ఈ రోజున మనకు లేనిది తృప్తి. తృప్తి లేని వాడి నోట సనుగుడు ఉంటుంది, కృతజ్ఞత లేని వాడి చోట గొణుగుడు ఉంటుంది. దేవుడు ప్రభు అంట గుప్పిలి విప్పితే ప్రతి ప్రాణి, ప్రతి జీవి కూడా తృప్తి పొందుతుంది. ఎంతమందికి మీ జీవితంలో తృప్తి ఉంది చెప్పండి? 3-4 చేయి చూపిస్తున్నారు. ఈ రోజు నుంచి తృప్తి పొందండి. పచ్చడా, దేవానికి స్తోత్రం. ఈ వారం అంతా చికెన్ తిన్నాను, ఇవాళ ఈ పచ్చడి ఇచ్చావు, నీకు వందనాలు. పచ్చడి లేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారయ్యా, నీకు వందనాలను భోంచేయండి. అంతేగాని పచ్చడా, చికెన్ లేదా ఏంటండి? ఈ పూటకి ఆహారమో చాలు. నేను చాలా చోట్ల భోంచేస్తుంటానండి. కొన్నిసార్లు కారులో కూర్చొని భోంచేస్తా, కొన్నిసార్లు ప్లాట్ఫామ్ మీద, కొన్నిసార్లు రోడ్ల మీద. ఈ టైం లేకపోతే అలాగ డబ్బా పట్టుకొని తినుకుంటూ పోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. నీలగిరి కొండల్లో చేసినప్పుడు ఆకులు 2 ఇడ్లీ పెట్టుకొని నడుచుకుంటూ తినుకుంటూ పోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ ఎక్కడ తిన్నా, ఆ 2 ఇడ్లీ తిన్నా, ఆ దోశ తిన్నా, ఆ పెరుగన్నం తిన్నా, ఆ ఏం తిన్నా, ప్రభా ఈ పూటకి ఆహారం ఇచ్చావు, నీకు వందనాలు. ఈ పూటకి ఆహారం వీళ్ళ ఇంట్లో పెట్టావు, నీకు వందనాలు. ఈ పూట ఈ ఆహారం నువ్వు ఫలానా విశ్వాసతో పంపించావు, నీకు వందనాలు. ఈ పూటకి ఆహారం నా భార్య చేసి పెట్టింది, నీకు వందనాలు అని స్తుతిస్తూ నువ్వు భోజనం చేస్తే అది అరుగుద్దండి. అది అరుగుద్ది, అది ఆరోగ్యాన్ని ఇస్తుంది, అది బలమనిస్తుంది. దేవుడు తృప్తిపరిచేవాడు. దేవునికి నీకు ఎప్పుడు ఏది కావాలో నీకు తెలుసు. అన్నామణి అనే ఒక స్త్రీ ఉండేది. ఆమెకు చదువు రాకపోతే బైబిల్ చదువుకోవాలి ప్రభా అని అడిగితే బైబిల్ మాత్రం చదువుకునే జ్ఞానం ఇచ్చాడు. ఆమెకి ఏ బాధ వచ్చినా దేవునితో చెప్పుకునేదట. ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పాడమ్మా, నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు, రోజు ఒక కోడిగుడ్డు తిను, 30 రోజులు ఒక కోడిగుడ్డు తినన్నారట. ఆమెకి కోడిగుడ్డు కాదు కదా, కూరగాయలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. ఆమె వచ్చి ప్రార్థన చేసుకుంది, ప్రభా ప్రతి జీవిని తృప్తిపరుస్తానన్నావు కదా, నాకు కావాల్సిన ఆహారం, అనుదిన ఆహారం నాకు దయచే అనగానే అని కోడి ఒకటి గుడ్డు పెట్టినంటే కేరింతలు వేస్తే తెలుసా మీకు పూర్వకాలం? ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ గుడ్లు కొనుక్కొచ్చుకుంటున్నారు. అది ఎక్కడో వస్తే ఎక్కడో చూస్తే అక్కడ గుడ్డు వేడిగా అప్పుడే పెట్టిన గుడ్డు ఉండేదట. కోడి కోసం ఎదిగితే ఎక్కడ కనపడేది కాదు. ఆ గుడ్డు తీసుకొని ఎదురింటి వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి, ఇల్లింటికి, వాళ్ళింటికి వెళ్ళి మీ కోడి వచ్చి గుడ్డు పెట్టింది, మీ కోడి, మాకు కోళ్ళే లేవమ్మా, మా కోడి గుడ్డు పెట్టేది లేదమ్మా, కోడి పుంజులే ఉన్నాయి మాకు అందరూ చెప్తే ఆమెకు అర్థం కాలేదు మొదటి రోజు. ఓహో ఇది నా దేవుడు పంపించాడని స్తుతించింది. ప్రతిరోజు ఆ సమయానికి ఎక్కడి నుంచో కోడి వచ్చి పెడతా ఉంది. 30 రోజులు అయిపోయింది. 31వ రోజు కోడి రాలేదు, గుడ్డు పెట్టలేదు. ఏంటి వాళ్ళ కోడి రాలేదు అనుకుంటుంది, గుడ్డు లేదే అనుకుంటుంటే ఎన్ని రోజులు తినమని చెప్పింది డాక్టరు? 30 రోజులే వచ్చినాయి, 30 గుడ్లు తినింది. ఎంత సంతోషంతో ఆమె, నా దేవుడు నన్ను ఎలా పట్టించుకుంటున్నాడు, నా దినములు లెక్కిస్తున్నాడు, నా అవసరతలు తీరుస్తున్నాడని ప్రభు స్తుతించింది. ఈ రోజుల్లో మనం కూడా విశ్వాసం ఉపయోగిస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయండి. ఒకటి, లేకపోతే దేవుణ్ణి అడుగు కానీ సనక్కో, ఉన్నదాన్ని బట్టి ప్రభువుని స్తుతించి కానీ లేదు దాని కొరకు ఆశించకో. అప్పుడు ఈ కొత్త సంవత్సరం నీ జీవితంలో సంతృప్తి కలిగిన, సంతోషం కలిగిన జీవితముగా ఉంటుంది. ఇంకొక మాట చదివి ముగించుకుందాం. 18వ వచనం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ, ఎవరికి? తనకు మొరపెట్టు వారికి. మరి నిజంగా మొరపెడతామేంటి మళ్ళీ? నిజంగా మొరపెడతామేంటి మళ్ళీ? మనం ఈరోజు కావాల్సిన వాటికి అడిగే విధానం వేరు, 10 రోజులకు కావాల్సిన అడిగే విధానం వేరు. నీ దగ్గర అస్సలు డబ్బులు లేనప్పుడు నువ్వు చేసే ప్రార్థన, నీ దగ్గర 3 రోజులు సరిపోయిన డబ్బులు ఉన్నప్పుడు చేసే ప్రార్థనకి తేడా ఉంటుందా లేదా?
3 రోజుల తర్వాత ప్రభా భోజనం డబ్బులు దయచేయి అనేదానికి వేరేలా చేస్తావు. ప్రభా పైసా లేదయ్యా, ఈ పూట అన్నానికి లేదయ్యా అన్నప్పుడు చేసే ప్రార్థన ఎక్కడి నుంచి వస్తుంది? గుండెల్లో నుంచి. అది నిజంగా మొరపెట్టడం, నిజంగా దేవుణ్ణి అడగటం, నీ అవసరత కొరకు నిజంగా విశ్వాసంగా పూర్తిగా దేవుడి మీద ఆధారపడి అడిగితే ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. 21వ వచనం, నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించెదరు. నా నోరు, అందరు చెప్పండి నాతో పాటు, నా నోరు. ఆగండి ఆగండి ఆగండి, ముందు మీ నోరు పెట్టుకోండి ఫస్ట్, మిగిలింది అప్పుడు చదవకండి. అక్కడ వాక్యం చదవమంటలేదు, మీ దేవునితో చెప్పాలి. నా నోరు సనగదు, గొనగదు, అబద్ధం ఆడదు, బూతులాడదు, అపకారము తలపెట్టదు, కొండెములు చెప్పదు, విమర్శలు చేయదు, తీర్పు తీర్చదు. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, నా నోరుతో దేవుణ్ణి స్తుతిస్తాను. ఒకే నోటితో దేవుణ్ణి స్తుతిస్తున్నావు, అదే నోటితో పక్కవాడిని దూషిస్తున్నావు. ఇది న్యాయమా అన్నాడు యాకోబు. 2 నాలుకలు ఉంటాయి, ఎవరికో తెలుసా? పావుకి. కొంతమంది మనుషులు కూడా 2 నాలుకలు ఉంటాయి. ఒక నాలుకను దేవుణ్ణి స్తుతించడానికి, మరో నాలుక పొరుగువారిని ద్వేషించడానికి. ద్విమనస్కులను, ద్వినాలిక కలిగిన వారును సాతాను సంబంధాలు కానీ ప్రభువు సంబంధులు దేవునిని స్తుతించిన నోటితో పొరుగువారిని దూషించకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను కానీ, కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను కానీ బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఏం బూతులు ఆడుకుంటున్నారండి? పార్లమెంట్లో కూడా బూతులు ఆడుకుంటున్నారు, ఈ మధ్య అసెంబ్లీల్లో బూతులు ఆడుకుంటున్నారు, సోషల్ మీడియాలో బూతులు ఆడుతున్నారు. ఎదుటివారిని కించపరుస్తూ అసహించుకుంటూ అసహ్యంగా అసభ్యంగా మాట్లాడేది దేవుని బిడ్డలకు తగదు. మీ నోట బూతులైనను, సరసోక్తులైనను, ద్వంద్వార్థంతో మాట్లాడతారు కొంతమంది, ద్వంద్వార్థంతో మాట్లాడతారు, తప్పుడు మీనింగ్ వచ్చేటట్టు మాట్లాడతారు, వంకర మాటలు మాట్లాడతారు. ఇవి దేవుని బిడ్డలకు తగదు. మీ నోటిలో నుంచి బూతులు రాకూడదు. కాకినాడలో ఒకసారి అచ్యుతాపురంలో మీటింగ్స్ పెట్టాం. ఎందుకో బూతుల గురించే ఎక్కువ ప్రసంగం, 3 రోజులు బూతుల గురించే ప్రసంగం. ఆ తర్వాత అక్కడ పాస్టర్ గారు వచ్చి చెప్పారు, భలే చెప్పారండి, మా ఊరు వాళ్ళందరూ నోరు ధరిస్తే బూతులనండి, సాయంకాలం పైపుల దగ్గరికి వెళ్తే ప్రపంచంలో ఉండే బూతులన్నీ ఇలా నోట్లోనే ఉంటాయండి, గాల్లో ఎగురుతూ ఉంటాయండి అని చెప్పారు. అప్పటి నుంచి ప్రభా ఆ మీటింగుల తర్వాత ఈ బూతులాడేవాడిని మార్చు అనే ప్రార్థన చేసేవాడిని. ఒక 6 నెలలు అయిన తర్వాత ఒకసారి పాస్టర్ గారు ఇంకో చోట కనపడ్డారు నాకు. ఏమండి మీ ఊర్లో బూతులు ఏమైనా తగ్గాయా? తగ్గాయా అంటారేంటండి? దేవుడు మహాకృప వలన బూతులాడే సిస్టర్స్ అందరూ మారిపోయారండి. పైపుల దగ్గర ఏ గొడవ వచ్చినా కూడా సరే అక్క నువ్వు పెట్టుకో ముందు, సరే నువ్వే తీసుకెళ్ళి అంటున్నారు. ఒకరికొకళ్ళు ఎక్కువ ప్రేమ చూపించుకుంటున్నారు. ఒకవేళ ఎవరి నోటులో నుంచి అయినా గబక్కన ఒక బూతు మాట ప్రారంభమైతే, జైపాల్ గారు జైపాల్ గారు జైపాల్ గారు అనగానే చూస్తుంటున్నారట. దేవుడు తన మాటను పరిశుద్ధాత్మ శక్తితో అందించినప్పుడు అండి ఆ మాట ప్రభావం మనుషుల హృదయాల్లో క్రియ జరుగుతుంది. ఈ రోజు నుండి ఇళ్లలో ఉన్న వారి నోట్లో నుంచి బూతు మాట వచ్చిందా అని నాకు ఫోన్ చేసేయండి. నేనేం చేయను, మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రభువా కృతజ్ఞత కలిగిన నోటిని దయచేయను ఆయన. పాత నోరు మాకొద్దున ఆయన, రంకెలేసే నోరు, కేకలేసే నోరు. యేసు ప్రభు రంకెలు వేయుడు, కేకలు వేయుడు, వీధులలో ఆయన కంఠధ్వని వినబడదు.
ఒక్కటేనండి, మీ కోపం వస్తుంది. ఎందుకంటే కోపం రప్పిస్తాడు. మీ ఆయనే రప్పించవచ్చు, మీ ఆవిడే రప్పించవచ్చు, లేకపోతే వాడు ఉంటాడుగా మధ్యవర్తకుడు, మీ బంధువు వాళ్ళ బంధువును. నువ్వు సరిగా ఉంటే ఆమెను రెచ్చగొడతాడు, ఆమె సరిగా ఉంటే నిన్ను రెచ్చగొడతాడు. ఇద్దరు ఏదో తప్పు చేయించాలో చూస్తాడు. కానీ ఆ సమయంలో మీరు ఒక్కడే చేసుకోవాలి. నోటికి కళ్ళెం పెట్టుకోమన్నాడు దేవుడు, నోటికి చిక్కం పెట్టుకోమన్నాడు. దావీదు అన్నాడు, నేను నోటికి ఏం పెట్టాను? చిక్కం. జస్ట్ నోరు మూసేసుకోండి అంతే, మీకు వచ్చేస్తుంది, తిట్టొచ్చేస్తుంది. యేసు ప్రభువుని గుర్తు చేసుకోండి. వదకు తేయబడిన గొర్రె పిల్ల వలె ఆయన నోరు మెదపలేదు. నువ్వు నిర్దోషిగానే ఉంటావు. ఆ సందర్భంలో సాతాను ఓడిపోతాడు, నీ ఇంటిలో సమాధానం నిలబడుతుంది. మీ నోట బూతులు రావద్దు, పోకిరి మాటలు రావద్దు, సరసోక్తులు రావద్దు, అబద్ధములు రావద్దు. ఇవి మనకు తగవు. ఏం రావాలి మన నోట్లో నుంచి? కృతజ్ఞతావచనమే రావాలి, స్తుతించే మాటలే రావాలి. పాజిటివ్ థింకింగ్. ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకోండి. ప్రతిదానికి నన్ను విసిగించే భార్యని ఇచ్చావయ్యా, నీకు వందనాలని ప్రార్థన చేయండి. ఈ దరిద్రపు దాన్ని నాకు ఎందుకు ఇచ్చావయ్యా, తీసేయని చేయకండి. ప్రభువా, నన్ను విసిగించే భార్యని ఇచ్చావు, నా విశ్వాసాన్ని బలపరుస్తున్నావు, నీకు వందనాలని ప్రార్థన చేయండి. నీ భార్యలో గొప్ప మార్పు వస్తుంది. నన్ను బాధ పెట్టే భర్తనిచ్చావయ్యా, తట్టుకునే శక్తిని అయ్యా, నీ ప్రేమ చూపించడానికి నాకు సహాయం చేయ అని అడుగు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. కీడును మేలుతో జయించాలండి. కీడుకు కీడు కాదు. కీడు కొట్టుకుంటే కత్తి పడితే రక్తపాతం అవుతుంది. అక్కడ మేలు చేత కీడును జయించమన్నాడు దేవుడు. కాబట్టి ఒకవేళ నీ పక్క వారు, నీ ఇంటి వారు, నీ భార్య, నీ పిల్లలు నిన్ను విసిగిస్తే అప్పుడే వస్తుంది మరి నిజమైంది. ఆ సంఘంలో ఒక విశ్వాసం ఉన్నాడు, ఏయ్యా నిన్ను చాలా రోడ్డు మీద బచ్చి బూతులు మాట్లాడావంట, నువ్వు బాప్తిసం పొందావు కదా, చర్చిలో మంచి పాటలు పాడతావు కదా, మళ్ళీ బూతులు మాట్లాడావంటే ఏంటంటే మీకు చెప్పేశారా అన్నా అన్నాడు. నాకు చెప్పారో లేదో అది వదిలిపెట్టు, ఎవరు చెప్పారు అవన్నీ వదిలిపెట్టయ్యా, బూతులు మాట్లాడావా లేదా, దొరికిపోయాను దొంగ అనుకొని. అదేనన్నా నాకు చాలా బాధగా ఉంది. ఆ సమయంలో కోపం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చేసాయి అన్నాడు. ఏంటి, జపాన్ నుంచా, చైనా నుంచా, అమెరికా నుంచా, ఎక్కడి నుంచి వచ్చాయి? హృదయము నిండి ఉన్న దానిని బట్టి. నోటిని అదుపులో పెట్టుకోవడం కుదరదు. హృదయం క్రీస్తు రక్తంలో కడగబడాలి. నీ హృదయం కడగబడిన రోజున నీ హృదయంలో సాతాను సంబంధమైనవి ఏవి ఉండవండి. నీ హృదయం దేంతో నింపుకుంటావు? వాక్యంతో నింపుకో. నోరు తెరిస్తే వాక్యం వస్తుంది నీ నోట్లో నుంచి. ప్రార్థనతో నింపుకో. నోరు తెరిస్తే ప్రార్థన మాటలే వస్తాయి నీకు. దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటుండు. ఎవరితో మాట్లాడినా దేవుని విషయాలే మాట్లాడుకుంటాం. ఎప్పుడైతే మనం ఈ బూతులు ఏంటుంటామో, ఈ సీరియల్స్లో, ఈ సినిమాల్లో కూడా బూతులు అంటే ఈ మధ్య నేను ఎవరో చెప్పారు నాకు, క్విక్ అంటారంట. అదేదో ఆ బూతు మాట సగం వినపడి సగం వినపడకుండా పక్కోడు నేర్చుకోవడానికి వాడు ఫిలప్ చేస్తాడు. ఫిలప్ ద బ్లాంక్ అనమాట వాడు. ఏంటంటే అంటే ఆ మాట పూర్తి అవుద్దంట. అంటే ఇంత నీచ స్థితికి మన తెలుగు భాష దిగజారిపోయిందంటే చాలా బాధగా ఉందండి. ఇలాంటి లోకంలో పడి ఉన్న వారిని మనం అలాంటి భాషకు బానిసలమైపోతున్నాం. అనుదినము ఆయన్ని స్తుతించాలి. మీ పిల్లల ముందు దేవుణ్ణి స్తుతించండి, పిల్లలు స్తుతిస్తారు. పిల్లల ముందు జగడాలు పెట్టుకోకండి, పిల్లల ముందు అరుచుకోకండి, పిల్లల ముందు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుకోకండి. ఒక కుటుంబం ఉందంట, మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలు కూర్చోబెట్టుకొని అందరు కలిసి భోజనం చేసుకుంటారంట. భార్యాభర్తలు ఇద్దరు చర్చిలో చెప్పిన ప్రసంగాన్ని విమర్శించుకుంటూ, ఆ పాస్టర్ ఏంటి అటు చెప్తాడు, అది అట్ట కుదురుద్ది, ఈ పాస్టర్లు అందరూ ఇంతే అని ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే బిడ్డలు ఇట్ట చూస్తుంటారట. వాళ్ళు చాలా గొప్ప భక్తులు అయిపోతారు పెద్దోళ్ళు అయ్యాక కదా. ఏమవుతారండి, ఈ పాస్టర్లంతా ఇంతే, ఒకేసారి కొట్టిపడేస్తారు, అంతే ఒకేసారి కొట్టిపడేస్తారు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాడు? ఈరోజు దేవుడు మనకి ఏం నేర్పించాడు? ఏ పాస్టర్ గారో మనకెందుకు, ఏ సంఘమో మనకెందుకు, ఏ స్థితిలో ఉన్నారో మనకెందుకు, ఎన్నో మనకు అర్థం కాలేదు, అవన్నీ మనకెందుకు? ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడాడు చూసావా, మనం ఏమనుకున్నామో అదే దేవుడు మనకు జవాబు ఇచ్చాడు అని భార్యాభర్తలు మాట్లాడుకుంటే పిల్లలు చప్పట్లు కొడతారు. పిల్లలు దేవుడిని స్తుతించడం నేర్చుకుంటారు. మన పిల్లలకు నేర్పించాల్సింది స్తుతి, కృతజ్ఞతలు. చాలామంది యౌవనస్తులకి ఇవాళ స్తుతి కృతజ్ఞతలు లేవు. ఆశీర్వాదకరంగా ఉండవలసిన తల్లిదండ్రులే అభ్యంతరకారకులుగా మారుతున్నారండి.
చాలా విచారం, చాలా విచారం. ఒకప్పుడు తల్లిదండ్రులు వచ్చి మా బిడ్డలు చెడిపోతున్నారయ్యా, నా కుమారుడు దురభ్యాసాలకి బానిస అవుతున్నాడయ్యా, తాగుతున్నాడయ్యా, ప్రార్థన చేయమని అడిగేవారండి. ఈ రోజుల్లో పిల్లలు వచ్చి మా నాన్న ఇంకా మారలేదు, మా అమ్మ ఇంకా మారలేదు, మా నాన్న తాగి శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు, ప్రార్థన చేయమని అడుగుతూ చూస్తున్నామండి. అంటే బిడ్డలు కలిగిన తల్లిదండ్రులు కూడా దేవునికి భయపడకుండా, దేవుడిచ్చిన బిడ్డలకు మాదిరి లేకుండా తమ జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితుల్లో ఉండటం ఎంత విచారకరమైన విషయం. తల్లిదండ్రులైన మనం మన బిడ్డలకు మాదిరిగా ఉండాలి, ప్రార్థన నేర్పించాలి, స్తుతి నేర్పించాలి. యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా మనకి బాధలు ఉంటాయండి, రోగాలు ఉంటాయి, కష్టాలు వస్తాయి. కానీ వాటిల్లో నుంచి ప్రభు బయటికి తీస్తాడు. ఎందుకో తెలుసా? అలాంటి కష్టాల్లో ఉన్నవారికి నీ సాక్ష్యాన్ని పంచటానికి. టైఫాయిడ్ జ్వరంతో ఒక వ్యక్తి బాధపడుతుంటే నీకు ఎప్పుడు టైఫాయిడ్ రాలేదనుకో, దీనికే ఇంత బాధపడతావు ఎందుకు, అదే బాధలే అంటావు నువ్వు. నీకు టైఫాయిడ్ వచ్చి మంచాన పడుకొని 15 రోజులు లేచావనుకో, టైఫాయిడ్ వాళ్ళని చూసినప్పుడు ఏమంటావు? అంతే లెక్క, నోరు చేదుగా ఉంటుందిలే, తినబుద్ధి ఇదిలే, బాధగానే ఉంటుందిలే, ఇదిగో ఈ మందు వేసుకో, రెస్ట్ తీసుకో, మాంసం మసాలా కొంచెం తినకో, మజ్జిగ తాగు, తగ్గిపోద్ది అని నీ అనుభవ సాక్ష్యం చెప్తావు. యేసయ్య నీకు ఉపకారాలు చేసినప్పుడు ఆ ఉపకారాల గురించి అందరికీ ఉపకారం. ఆయన నీకు చేసిన దేవుడు ఇతరులకు కూడా, మన వాళ్ళు కాదండి, మన కులం కాదండి, మన జాతి కాదండి, మనకు విరోధులండి అనొద్దండి. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. చెడ్డవారి మీద మంచివారి మీద కూడా సూర్యరశ్మిని వికసింపజేస్తున్నాడు, వర్షము కురిపించజేస్తున్నాడు. మంచోడు గులాబీ చెట్టు వేసుకుంటే మంచి గులాబీ, చెడ్డోడు గులాబీ చేసుకుంటే గబ్బు వాసన వస్తుందా? చెడ్డోడు ఇంట్లో గులాబీ చెట్టు వేసుకున్నా గులాబీ వాసనే వస్తుంది. ఆయన అందరికీ ఉపకారి. యెషయా దేవుని మందిరంలోకి వెళ్ళి అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఏమన్నాడు? అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య, మనం అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నప్పుడు, వారి మాటలు మనం వింటున్నప్పుడు, మనకు తెలియకుండానే మన కోపం వచ్చినప్పుడు, మన బలహీనమైనప్పుడు మన నోట్ల నుంచి ఆ మాట వస్తుంది. అందుకని దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. అతడు చేయనదంతయు, ఈ సంవత్సరము నీవు చేసేదంతా సఫలమవ్వాలంటే, నీవు ప్రోస్పర్ అవ్వాలంటే, సక్సెస్ అవ్వాలంటే, అభివృద్ధి చూడాలంటే, ఆశీర్వదించబడాలంటే స్తుతించు. ప్రభువుని స్తుతించడం నేర్చుకోండి, ఆయన వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకోండి. అప్పుడు మీరు చేయనిదంతా సఫలమవుతుంది. ఈ సంవత్సరం ఒక అభివృద్ధికరమైన, ఆశీర్వాదకరమైన స్తుతి సంవత్సరముగా మనందరికీ ఉండును గాక. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాల్లో మనం వెళ్ళిపోతున్నాం. ఒక నిబంధన చేసుకోండి. ఈ రోజు నుండి దేవుడు చేసిన మేలు నేను తలస్తాను. నాకు జీవం ఇచ్చావయ్యా నీకు వందనములు, నా కుటుంబం ఇచ్చావయ్యా నీకు వందనములు, నాకు భర్తనిచ్చావయ్యా నీకు వందనములు. ఎంతోమంది భర్తను పోగొట్టుకుని అవస్థపడుతున్నారు. నాకు భార్యనిచ్చావయ్యా నీకు వందనాలు. ఎంతోమంది భార్యలు లేక అనేకులు అవస్థపడుతున్నారు, వేదన పడుతున్నారు. నాకు గర్భఫలం ఇచ్చావయ్యా నీకు వందనాలు. నాకు చిన్న ఉద్యోగం ఇచ్చావు నీకు వందనాలు. చిన్న ఇల్లు ఇచ్చావు నీకు వందనాలు. నన్ను సజీవుడిగా ఉంచావు నీకు వందనాలు. లెక్క పెట్టుకుంటే ఎన్నో వస్తాయి మేలులు. నాకు కళ్ళు ఇచ్చావయ్యా వందనాలు. నాకు చేతులు ఇచ్చావయ్యా వందనాలు. నాకు కాళ్ళు ఇచ్చావయ్యా నీకు వందనాలు. నాకు ఊపిరి ఇచ్చావయ్యా నీకు వందనాలు. తల్లిదండ్రులు ఇచ్చావయ్యా నీకు వందనాలు. కుటుంబం ఇచ్చావయ్యా నీకు వందనాలు. పడినప్పుడు నన్ను లేవనెత్తావయ్యా నీకు వందనాలు. కృంగినప్పుడు నన్ను ఓదార్చావయ్యా నీకు వందనాలు. రోగునైనప్పుడు నన్ను స్వస్థపరిచావయ్యా నీకు వందనాలు. చావాలనుకున్నప్పుడు బ్రతికించావయ్యా నీకు వందనాలు. నువ్వు ఉపకారివని లోకానికి చాటడానికి నాకు సహాయం చేయి. నువ్వు పడిన వాడిని ఉద్ధరించేవాడివని, పడిన వారిని చూసి ఎగతాళి చేయక వారిని ప్రేమతో నీ సాక్ష్యం ఇచ్చినకు నాకు సహాయం చేయి నాయన. కృంగిన వారిని లేవనెత్తడానికి సహాయం చేయి. నన్ను రక్షించిన ప్రభువా, నా చుట్టూ వారిని రక్షించు, నా ఇంటి వారిని రక్షించు.
నన్ను ఆశీర్వదించావు, నన్ను ఆశీర్వాదకరంగా చేయ్యా. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలు చూడు నాయన. ప్రతిరోజు స్తుతితో మా దినచర్య ప్రారంభించడానికి సహాయం చేయ్యా. ప్రతిరోజు నీ సహాయం మాకు దయచేయి నాయన. ఆపదల నుంచి తప్పించు నాయన, యాక్సిడెంట్ నుంచి తప్పించు నాయన, సాతాను ఉచ్చుల నుంచి తప్పించు నాయన, సాతాను బంధకముల నుంచి తప్పించు నాయన. మారని వారి మధ్య మేముంటుండగా వాళ్ళ వల్లే మేము మారిపోక మా మౌనముతో వారిని మార్చడానికి, వారి ప్రేమతో వారిని మార్చుకోవడానికి మాకు శక్తి దయచేయి. పాత దానిని విడిచిపెట్టని స్థితిలో ఎవరెవరు ఉన్నారో అటు వారిని ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. పాతవి గతించిపోయినవి, సమస్తము కొత్తమైనవన్నాం అనుభవం మా జీవితాల్లో దయచేయి నాయన. ప్రేమ సమాధానాలు మా ఇంటిలో ఉండాలి. స్తుతి కృతజ్ఞతలు మా ఇంటిలో ఉండాలి. మా ఇంటి వారి మధ్య ఏక మనస్సు ఉండాలయ్యా. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్న మాట ఈ కొత్త సంవత్సరంలో అనుదినము అనుక్షణం మా జీవితాల్లో అనుభవించడానికి సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.